అదిరన్ సెంట్ర మహేశ్వరంకి అతి సమీపంలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ విల్లా ప్లాట్లు ఈఎంఐ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు లెజెండరీ యాక్టర్ రంగనాథ్ గారు అబ్బాయి. నమస్తే అండి. నమస్తే. సో కొంచెం నాన్నగారిని చూసినట్టే ఉంది. చాలా చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని ఇలా చూడటం. ఎందుకంటే దాదాపు 350 పైగా చిత్రాలలో ఒక హీరోగా, ఒక విలన్గా, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఒక నాన్నగా, ఒక పెదనాన్నగా ఎంతోమందిని మెప్పించి రంగనాథ్ గారు అంటే ఒక గొప్ప నటుడు మాత్రమే కాదు, ఒక గొప్ప మనిషి. చాలామందికి హెల్పింగ్ నేచర్ చేసే ఒక మంచి అలవాటు కూడా ఉంది ఆయనకి. అలాంటి గొప్ప వ్యక్తి కడుపున పుట్టిన మీరు నిజంగా చాలా చాలా అదృష్టవంతులండి. నాగేంద్ర కుమార్ గారు, రంగనాథ్ గారు ఈ జనరేషన్ ఎక్కువ గుర్తుపెట్టుకోవాలనుకుంటే నిజం సినిమాలో మహేష్ బాబు గారు నాన్నగా చేస్తారనమాట. ఎంత గొప్ప నటులు. చిరంజీవి గారితో ఎన్ని సినిమాలు అంటే కాంబినేషన్ వాళ్ళిద్దరివి పోటాపోటీగా ఉండేవి. అసలుకి ఇది అదేం లేకుండా అన్ని పాత్రలు చేసేసారు ఆయన. తర్వాత సీరియల్స్లోకి వచ్చేసారు. అక్కడ కూడా తనదైన మార్క్ జనంలో గట్టిగా స్టాంప్ వేసేసుకున్నారు రంగనాథ్ గారు. ఏం చెప్తారు నాన్నగారి ఆ లెగసీ అండ్ ఆయన సినిమాలు, ఆయన బాల్యం, ఆయన కుటుంబ నేపథ్యం చాలామందికి తెలియదు. 10 years అయింది ఆయన చనిపోయి, కానీ ఆయన ఇప్పటికి మాకు గుర్తున్నారు అంటే కేవలం ఆయన సినిమాలు. బట్ ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటో మాకు తెలియదు. ప్లీజ్ ఒకసారి మీరు. షూర్. థ్యాంక్స్ రోషన్ గారు ఫస్ట్ పిలిచినందుకు. ఐ థింక్ ఇట్స్ ఆల్మోస్ట్ 1 year. అవును, అట్లీస్ట్ కొంచెం తెలియాలి కాబట్టి నేను ఇంత ఇంట్రో చెప్పాల్సి వచ్చింది. కరెక్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కడుపులో పుట్టడం అనేది ఒక మహాభాగ్యం. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అది. ఆయన బాల్యం, ఆయన హీఈస్ ద ఫస్ట్ సన్. 4-5 brothers ఉన్నారు. సో అందులో లాస్ట్ ఒక సిస్టర్. ఆయన ఫస్ట్ పుట్టిన మనిషి. సో ఫస్ట్ పుట్టిన బిడ్డగా వాళ్ళ అమ్మ నాన్నకి ఇంకెవరు లేరు, ఫస్ట్ పిల్లలు ఎవరైనా ఉంటే చాలు, నేను పెళ్లి చేసి పంపించేస్తాను, నాకు నీ పుట్టిన మొదటి కొడుకు నాకు ఇవ్వు, నేను పెంచుకుంటాను, నువ్వు ఎంతమందిని కావాలంటే కనుక్కో అనేసరికి తనేంటి, మా తాతగారు అంటే మా నాన్నకి తాత మందస మహారాజ్ అని ఉండేవారు. వారి దగ్గర పర్సనల్ డాక్టర్గా ఉండేవారు. ఓకే. సో అక్కడ ఉండేసరికి మా నాన్నని పెంచుకున్నారు వాళ్ళు. సమ్మర్ హాలిడేస్లో వాళ్ళ అమ్మా నాన్న వచ్చి చూసి వెళ్ళేవారు వాళ్ళ అమ్మింట్లో. ఓకే. అలాగ పెరిగేసరికి ఆయన చిన్నప్పటి నుండి ఎలా అనిపించిందంటే ఒక యాటిట్యూడ్, నేను రాజుల వంశం దగ్గర బ్రతికే మనిషిని, మా తాత ఒక గొప్ప డాక్టర్, పర్సనల్ డాక్టర్ ఫర్ ఎ కింగ్ అని మైండ్ సెట్లో చిన్నప్పటి నుండి పెరిగారు. వాళ్ళ నాన్నగారు వచ్చి రైల్వేస్లో గార్డ్, వాళ్ళమ్మ హోమ్ మేకరే. సో వాళ్ళందరూ బ్రదర్సు, ఒక సిస్టరు, వాళ్ళ అమ్మ నాన్న చూడ్డానికి వచ్చేవారు సంవత్సరానికి ఒకసారి. అలాగా ఉండేది వాళ్ళ రిలేషన్షిప్. ఈయన సెపరేట్గా పెరిగారు, చిన్నప్పుడు నుండే సెపరేట్గా పెరిగారు వాళ్ళ తాత దగ్గర. ఆయన పేరు పార్థసారథి, వాళ్ళ అమ్మమ్మ పేరు నాదనాయకమ్మ. సో అలా పెరిగిన మనిషికి ఒక వ్యక్తిత్వం అంటే ఒక బిహేవియర్, యాటిట్యూడ్ ఎలా పెరిగిందంటే ఐ బిలాంగ్ టు ది ఎలీట్ గ్రూప్ ఓకే అన్నట్టు అలా పెరిగారు. సో ఏమైపోయిందంటే నేను అలా ఉండాలంటే రాజులాగే ఫీల్ అయ్యారు. అలా ఫీల్ అయ్యారు. కాబట్టి ఆయన నడిచే నడకైనా సరే మీరు చాలా సినిమాల్లో కానీ బయట కూడా చూసారని చాలా గంభీరంగా ఉంటుంది. వాయిస్ కూడా అంతే, వాయిస్ అంతే, ద వే హీ క్యారీస్ హిమ్సెల్ఫ్. ఎక్కడ మీరు ఆయన నవ్వడం కనిపించరు. ఈజ్ అ మ్యాన్ ఆఫ్ వెరీ హై స్టేచర్. హై స్టేచర్ అనేది చాలా పెద్ద పదం. ఎందుకంటే ఆయన స్టార్టింగ్ కెరియర్లో రైల్వేస్లో టికెట్ కలెక్టర్గా ఉండి పెళ్లి చేసుకొని 3 పిల్లల్ని 21 yearsకి 3 పిల్లల్ని కనేసి రైల్వేస్లో ఉండేటప్పుడు జాబ్ పెట్టుకొని సినిమాలో ట్రై చేశారు. గిరిబాబు అని ఒక ఆయన ఉండేవారు ప్రొడ్యూసర్. ఈ గిరిబాబు గారు కాదు, ఈయన మా ఫాదర్కి బాగా క్లోజ్ ఫ్రెండ్. సో వేరే ప్రొడ్యూసర్ గిరిబాబు, డైరెక్టర్ గిరిబాబు అనుకుంటాను. ఆయనకి ఫోటోలు అన్ని పంపిస్తే ఆయన చూసి సైడ్ ప్రొఫైల్లో బాగుంది, రంగనాథ్ మంచి హైట్ ఉన్నాడే, 6 అడుగులు అందగాడు, టాల్ డార్క్ అండ్ హ్యాండ్సమ్ లాగా బాగున్నాడే. అప్పుడే మీకు ఒక జనరేషన్ మారుతుంది. 70s ఎలా మారుతుందంటే అప్పుడే కృష్ణ గారు, సో హర్నాథ్ గారు, ఆ టైంలో నుండి వచ్చే కొత్త బ్లడ్, పాత నీరు పోయి కొత్త నీరు వచ్చే టైంలో అప్పుడు మా ఫాదర్ ఎంటర్ అయ్యారు. అప్పుడు ఫస్ట్ సినిమా ఎవరు మన అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమా, చిన్న కెమెరాలో వెనకాల ఎక్కడో కనిపిస్తారు ఆయన. దాని తర్వాత చంద్ర అనే సినిమాతో స్టార్ట్ అయింది కెరియర్. సో అది సినిమా ఫ్లాప్. అది హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా. ఫ్లాప్ అయిన తర్వాత 10-12 సినిమాలు వచ్చాయి ఆఫర్స్. వచ్చిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి అలా సినిమాలు ఒక 30-40-50 సినిమాల పైన హీరోగా చేశారు. అందులో ఆ టైంలో మంచి సినిమాలు అంటే ఈ చదువులు మాకొద్దు, తర్వాత లవ్ ఇన్ సింగపూర్, అందులో చిరంజీవి గారు సెకండ్ హీరో, మా ఫాదర్ ఫస్ట్ హీరో. చెప్పుకోవడానికి బాగుంటుంది కానీ
అదొకటి. తర్వాత ఇంటింటి రామాయణం, మళ్ళీ పంతులమ్మ. దీస్ వర్ వెరీ నైస్ మూవీస్. పాటలు అయినా సరే. ఎస్పి బాలసుబ్రహ్మణ్య గారికి మా నాన్న అంటే చాలా ఇష్టం, ఎస్పిబి గారికి. సో అంటే ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పినట్టున్నారు, పాడుతా తీయగాను అందులో చంద్రమోహన్ గారును రఘునాథ్ గారు నేను పాడేటప్పుడు ఆ లిప్సింగ్కి న్యాయం చేసే ఇద్దరు మంచి హీరోలు అంటే వాళ్ళని మేబీ అవుట్ ఆఫ్ అఫెక్షన్, పర్సనల్ రిలేషన్షిప్ వల్ల చెప్పారు ఏమో, కానీ అదొక కాంప్లిమెంట్గా చెప్పారు. కాబట్టి మా ఫాదర్కిను ఎస్పీబీ గారికి ఒక మంచి రిలేషన్షిప్ ఉండేది. ఇది ఎందుకు చెప్తాను నేను తర్వాత చెప్తాను. సో అలా స్టార్ట్ అయిన కెరియరు. తనతో పాటు 20-30 మంది ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళని వీళ్ళని అందరినీ తెచ్చి పెట్టి పోషించి నెలకి 200-300 కిలోల బియ్యం నడిచేది రోజు. ఆ హీరో టైంలో ఏమైపోయిందంటే సపోర్ట్ ఎవరు లేరు ఆయనకి. సపోర్ట్ ఎవరు లేకపోయేసరికి ఒక సైడు తమ్ముళ్ళు చదువుతున్నారు, ఒక తమ్ముడేమో డాక్టర్ MBBS ఆయన చదువుతున్నారు, ఒక సైడ్లో మేము పిల్లలు, ఒక సైడ్లో ఆయన బ్రదర్స్, వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ పిల్లలు, ఇంతమంది పెట్టుకునేసరికి ఇల్లు గడవాలి కదా. అక్కడ కొంచెం వెయిట్ చేయలేకపోయారు హీరో ఛాన్సెస్కి, కొంచెం డౌన్ అయినాం. అప్పుడు క్యారెక్టర్ రోల్స్కి వెళ్ళారు. అప్పుడు టికెట్ కలెక్టర్గా మానేసి కంప్లీట్ గా చెన్నైకి వచ్చేసారు. ఓకే, ఎన్ని ఇయర్స్ చేశారు అసలుకి? 74లో వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ నుండి చెన్నైలోనే ఉండిపోయాం. ఓకే, గవర్నమెంట్ జాబ్ వదిలేసి చెన్నైకి వచ్చేసి అక్కడ అంటే సినిమాలు వస్తున్నాయి, మంచి ఆఫర్స్ వస్తున్నాయి, బాగా చేస్తున్నాడని ఎప్పుడు 10 సినిమాల ఆఫర్స్ వచ్చిందో చంద్ర ఆ టైం నుండి వచ్చేసి 74లో వచ్చారు ఇండస్ట్రీ. సో అప్పుడు స్టార్ట్ అయిపోయింది. వచ్చిన తర్వాత ఏంటంటే ఇట్ జస్ట్ వెంట్ ఆన్. అప్పుడు ఫ్యామిలీ వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళకి మీన్స్ ఆర్థికంగా ఇంకెవరు లేరు సపోర్ట్. సో హీ వాజ్ స్ట్రగ్లింగ్ టు మీట్ ది ఎండ్స్. అందరిని 23 మంది 25 మందిని పోషించాలంటే ఇట్స్ నాట్ ఎ జోక్. ఇంటికి పెద్ద కాబట్టి, ఇంటికి పెద్ద. ఓకే. సో ఎవరైనా అడిగినా హీరో రంగనాథ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళంటే ఎవరెక్కడ చిన్న చూపు చూస్తారని అందరిని దగ్గర 23 మంది ఉన్నారు అప్పటికే. 23 మంది. నాన్నకు పెళ్ళి అయిపోయి మీ ముగ్గురు కూడా పుట్టేశారు. పుట్టేసిన తర్వాత సో మాకంటూ ఆస్తులు, మాకంటూ ఇవంటూ కాపాడుకోవడానికి చేయడానికి ఆయన సెల్ఫిష్ మనిషి కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎవరిని అందరినీ చూసుకుందాం, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనే రకం మనిషి కాబట్టి అదే మా యాటిట్యూడ్ మాకు కూడా వచ్చింది. మమ్మల్ని పెంచేసరికి ఎలా వచ్చిందంటే, నీకు చదువు నేర్పించానంటే యూ హ్యావ్ టు బీ ఇండిపెండెంట్ బై యువర్ సెల్ఫ్. ఇప్పుడు అమెరికన్ సొసైటీ ఎలా ఉంటుందో ఆ టైప్ అనమాట. కాబట్టి మేము ఏంటంటే డబ్బులు ఇచ్చారా, ఆస్తులు ఇచ్చారా, అవి ఇచ్చారా, ఏవి మేము కూడా అడగలేదు. సో మా అక్కలకి వాళ్ళకి కావాలి, బావాళ్ళకి కావాల్సిందని ఆయన చేశారు. దట్స్ వర్. నేను కొడుకుగా నేనేమైనా చేయాలి కానీ మా నాన్న దగ్గర నుండి తీసుకోకూడదని మా నాన్న దగ్గర వచ్చిన ఆ బ్లడ్ ఇండిపెండెంట్గా లేదురా, నేను 10 ఎకరాలు 2010లో 10 ఎకరాలు నేను కొనిస్తాను రా, ఇక్కడ తీసుకో ఫామ్ హౌస్. నాకు కుక్కలు అంటే చాలా ఇష్టం. సో కుక్కల్ని పెంచుకోవాలి, మంచి ఫారెన్ నుండి కుక్కలు పెట్టుకోవాలి అంటే బ్రీడింగ్ లా చేసుకో, నీకు ఇష్టం. నేను క్రికెటర్ని యాక్చువల్లీ చెప్తారు. సో ఫస్ట్ మా ఫాదర్ది ఏంటంటే అలా స్టార్ట్ అయింది. హీరో నుండి ఇట్ మూవ్డ్ ఆన్ టు క్యారెక్టర్ రోల్స్, విలన్ రోల్స్లో ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది కృష్ణంరాజు గారు. ఓకే. సో రంగాని 2-3 పిలుస్తారు మా ఫాదర్, అందరూ రంగాని పిలవరు. ఒకటి మన కృష్ణంరాజు గారు, లేదు రంగనాథ్ గారు అని పిలుస్తారు. ఓకే. నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు అంతా రంగనాథ్ గారు అని పిలుస్తారు. శరత్ బాబు గారు, తర్వాత ఈయన కృష్ణరాజు గారు, రంగా రారా, అది అంత క్లోజ్గా ఉంటారు. వెరీ ఫ్యూ పీపుల్. సో అలా కెరియర్ స్టార్ట్ అయినప్పుడు శోభన్ బాబు గారు ఒకసారి హీరో నుండి పడిపోయిన తర్వాత ఆయన ఇచ్చిన సజెషన్ ఏంటంటే, రంగనాథ్ మీకు మంచి ఛాన్స్ చెప్తాను, ఎస్వి రంగారావు గారు ఎలా అయితే క్యారెక్టర్ రోల్స్ చేశారో అలా క్యారెక్టర్ రోల్స్కి ఇక్కడ చాలా అరుదుగా ఉన్నారు. సో ఐ థింక్ యూ షుడ్ లుక్ ఎట్ దట్ ఆప్షన్, విలన్ లేకపోతే క్యారెక్టర్ రోల్స్ ఇవన్నీ అన్నారు. అంటే ఓకే ట్రై చేద్దామని అప్పుడు విలన్ రోల్లో మనకి ఈయన రెబల్ స్టార్ ఇచ్చారు ఆపర్చునిటీ. అది ఇచ్చిన తర్వాత మెల్లిమెల్లిగా గువ్వల జంట అనుకుంటా ఆ సినిమా పేరు. సో అది ఇచ్చిన తర్వాత నెక్స్ట్ రజనీకాంత్ గారితో విలన్గా మెయిన్ లీడ్ విలన్గా చేశారు, కై కొడుకుం కై అని. కన్నడ సినిమాలో అది చాలా హిట్ అయింది. అది తమిళ్లో తీశారు. ఆ రేవతి హీరోను, అందులో మా ఫాదర్ రేవతిని రేప్ చేసేస్తారు. లాస్ట్ ఆయన ఒక పంచాయతీ లీడరు. సో ఆయన్ని లాస్ట్లో కొట్టి అప్పుడు మేము కలిసాం, రజనీకాంత్ గారిని కలిసి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.